కొన్ని చెట్లు, పొదలు ఉన్న చోట ఒక గండు చీమ చిన్న పుట్ట పెట్టి అందులో పిల్లలతో హాయిగా ఉండసాగింది. గండు చీమ ఎప్పుడూ కొన్ని రోజులకు సరిపడా ఆహారాన్ని దాచిపెడుతుంది. అయితే ఒకసారి 2 వారాల పాటు వర్షం కురుస్తూనే ఉంది. దాచిన ఆహారం అయిపోయింది. తిండి కోసం పిల్లలు అల్లాడిపోతారని గండు చీమ బాధపడిపోతుంది. వర్షం కాస్త తెరపిచ్చింది. కానీ చుట్టూ నీళ్లు పారుతున్నాయి. గండు చీమ పిల్లలకు ధైర్యం చెప్పి నీళ్ల ప్రవాహంలో కొట్టుకొని వస్తున్న ఆకుపై దూకింది. ఆ ఆకు ఒకచోట ఆగింది. దాని పక్కనే ఉన్న గట్టు మీదకి దూకింది. గట్టు మీద దొరికిన ఆహారం నోట కరుచుకొని మళ్ళీ ఆకు కోసం చూసింది. అప్పుడు ఆ నీళ్లలో ఒక తాబేలు రావడం చూసింది. తాబేలు బావా! నాకో సాయం చేయవా? అంది గండుచీమ. ఓ చేస్తాను. ఏంటో చెప్పు అంది తాబేలు. నేను పుట్ట నుంచి రావడం అయితే వచ్చాను కానీ, ఈ ఆహారం తీసుకొని ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. నువ్వు కొంచెం సాయం చెయ్యి. నేను నీ మీదకి ఎక్కి కూర్చుంటాను. నన్ను పుట్ట దగ్గరికి చేర్చు అంది. సరే అలాగే చేరుస్తాను. అయితే నువ్వు ఒకసారి తీసుకొని వెళ్ళిన ఆహారం నీ పిల్లలకి ఎలా సరిపోతుంది? నీతో పాటు నేను కూడా ముందుకి వెనక్కి వస్తాను. అయితే వచ్చేటప్పుడు నువ్వు ఎలోకలా ఇక్కడికి వచ్చెయి. ఆహారం వెతుక్కునేలోపు నిదానంగా నేను వస్తాను అంది తాబేలు. నిన్ను పుట్ట దగ్గరికి చేరుస్తాను అంది తాబేలు. ఆ మాటలకు గండుచీమ ఎంతో సంతోషించింది. నీటి ప్రవాహం కొట్టుకొచ్చే ఆకులపై తేలుతూ గండుచీమ వెనుక నిదానంగా తాబేలు ఆహారం ఉన్న ప్రాంతానికి చేరుకోవడం, తిరిగి పుట్ట దగ్గరకు చేర్చడం చేశాయి. సమృద్ధిగా ఆహారం సేకరించిన తరువాత గండుచీమ పిల్లలు తాబేలుకు కృతజ్ఞతలు తెలిపాయి.